ఒకవేళ భూమండలం మీద ఇప్పుడున్న అడవులు, కొండలు ఇవి లేకుండా పోతే ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, కొన్ని హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. పర్యావరణం మొత్తం నాశనం అయిపోతే ప్రపంచం ఏం జరుగుతుంది, భూగోళం ఏం జరుగుతుంది? శ్మశానం అయిపోతుంది, జంతువులు చచ్చిపోతాయి, ఆక్సిజన్ పోతుంది, పూర్తిగా శ్మశానం అయిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, వాటర్ పోతుంది అని ఒక హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. నిజంగా ఏం జరుగుతుంది అసలు? నిజంగానే భూగోళం మొత్తం నశించిపోతుందా? నిజమే. ప్రపంచంలో అడవులు, కొండలు లేకుండా పోతే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ నిండిపోతుంది, విపరీతమైన వేడి అయిపోతుంది మొత్తం భూగోళం. అతి వర్షాలు లేకపోతే అసలు వర్షాలే లేకపోవడం జరుగుతుంది. విపరీతమైన వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మొత్తం ఎడారిలా మారిపోయే అవకాశం ఉంటుంది. అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి, జంతువులు చచ్చిపోతాయి, బతకలేని పరిస్థితిలో ఉంటుంది, జంతువులు చచ్చిపోతాయి, అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. మొత్తం ప్రపంచము అనేక సమస్యలతో నిండిపోయి బతకలేని పరిస్థితి వచ్చి మొత్తం చనిపోవడం జరుగుతుంది, శిథిలావస్థకు చేరుకుంటుంది ప్రపంచం. ఇది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అడవులు లేని ప్రపంచాన్ని, కొండలు లేని ప్రపంచాన్ని మనం చాలా సింపుల్గా, అడవులంటే టూరిజం ప్లేస్గా, చాలా దాటి అందాలను చూడడంగా, కొండలంటే చాలా అద్భుతంగా ఉన్నాయని తలెత్తి చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని అనుకోవడంలో, టీవీల్లోనో సినిమాల్లోనో చూడడంలో ఆనందం పొందుతుంటాం. కానీ ఆ కొండలు, ఆ అడవుల వెనక మన ప్రపంచాన్ని కాపాడే శక్తి ఉన్నదనేది మనం మర్చిపోతున్నాం.